హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ అన్న పిక్చర్ రాజాసాబ్ ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఏ విధంగా ఉంది, ప్రభాస్ అన్న మార్పు చూపించాడా, ప్రభాస్ అన్న వింటేజ్ సీన్లో వింటేజ్ లుక్లో ఎలా ఉన్నాడు, మరి అదేవిధంగా మారుతి డైరెక్షన్ ఏ విధంగా ఉంది, సినిమాటోగ్రఫీ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు పూర్తిగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజాసాబ్ ట్రైలర్ అయితే స్టార్టింగ్లోనే ఒక స్టోరీ చెప్తున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. దెయ్యం అతను చూస్తుంటే కొంచెం సంజయ్ దత్ లాగా కనిపించాడు ఆ క్యారెక్టర్ని. ఇంకోటి దాని తర్వాత హీరోయిన్లు ప్రభాస్ అన్నకి ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అరే మెల్లగా అదేవిధంగా దాని డైలాగ్స్ ఏంటంటే గోదావరి స్టైల్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. మరి అదేవిధంగా సినిమాలో అంటే ప్రభాస్ అన్న చేస్తే మాస్ పిక్చర్స్, ప్రభాస్ అన్న మాస్ యాంగిల్లోనే మనం ఇప్పటివరకు చూసాం. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అనేది మనం బుజ్జిగాడి మేడ్ ఇన్ చెన్నై సినిమాలో చూసాం. అదే తరహా కామెడీని ఈ సినిమాలో క్లియర్గా చూపించబోతున్నాడు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ సినిమాలో ఉండేటువంటి డైలాగ్స్ కానీ మనకి దాంట్లో పూర్తిగా ఇది కామెడీ పిక్చర్, హర్రర్ థ్రిల్లర్ మూవీ అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ప్రభాస్ అన్నతో పాటు నటించినటువంటి నిధి అగర్వాల్ కానీ, మరి మ్యూజిక్ ఎస్ఎస్ తమన్నా మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ దెయ్యాలు కనబడేటువంటి సీన్ కానీ మనకి ఎక్సలెంట్గా అనిపించాయి. ఈ ట్రైలర్ మ్యూజిక్ కానీ మరి అదేవిధంగా సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మరోసారి ప్రభాస్ అన్న పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల పిక్చర్ కొట్టబోతున్నాడు. మొన్న చెప్పే కన్నప్పతో 1000 కోట్లు కొడతాడని, అదేవిధంగా ఈ సినిమా కూడా ఖచ్చితంగా 1000 కోట్లకి అయితే కలెక్ట్ చేయబోతుందని చెప్పాలి. రాజాసాబ్ డిసెంబర్ 5వ తేదీన అయితే రిలీజ్ కాబోతుంది. మన ఛానల్ని కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఈ ట్రైలర్ని చూస్తుంటే ఈ ట్రైలర్ ఏ విధంగా ఉందో కింద కామెంట్ చేయండి. నా రివ్యూ అయితే సినిమా ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది, సూపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.